అందరికీ నమస్తే. అక్షర శిఖరం ఇవాళ కన్ను మూసింది. అందశ్రీ సారు కాలం చేసినట్ట. సార్ నీకు మా ఛానల్ తరపున జోహార్లు సార్ ఒక 2 ముచ్చట్లు ఏం చెప్పిందంటే 2 లైన్ల ముచ్చట చెప్తా. మహానియంతలు మట్టిలో గలిసిరి మామూలేరా మనమంతా. మహానియంతలే మొత్తం మట్టిలో కలిసిరు, నువ్వెంత నేనెంత చిన్న అనువంత ఇసుక రేణువంత అని చెప్పిండు. ఎందుకు చెప్పుకొస్తున్నా కాముచ్చట అంటే ఇవాళ పేపర్లో గిట్ సైడ్ ఏమో తారకరాముడు వచ్చిండు, ఇంకో కిందనేమో కవితకు వచ్చింది. ఇద్దరు ఏం చెప్తున్నారు ముచ్చట అంటే తారకరాముడు ఏం చెప్తున్నాయంటే జూబ్లీహిల్స్ తీర్పుతోటి రేవంత్ రెడ్డి పీఠం కదలాలి అని చెప్తుండు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోటి రేవంత్ రెడ్డి పీఠం కదలాలని ఆయన చెప్తుండు. ఆంధ్రజ్యోతి పేపర్ చూడనట్టుండి. ఇంకా తారకరాముడు కిందంగా ఏమంటుంది, అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిరని ఏమంటుంది. మరి అధికారం శాశ్వతం అని వాళ్ళు అనుకోవచ్చు, ఈ ఇంటోళ్ళే కదా. అందుకోసమనే అందశ్రీ సార్ ఆయననే చెప్పిండు, ఎవరికి శాశ్వతం కాదు, ఏలుకోరి 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఎల్లకాలం వెళ్తేందుకు నీ అయ్య జాగీరు కాదని చెప్పిండు. ఎన్నడో చెప్పిండు అందశ్రీ సారు. రేవంత్ రెడ్డి అయినా మీరైనా ఎవరైనా కానీ ఎంతో కొంత సమయం ఉంటుంది, అంతేగాని ఇంత సమయంలో జర ఎచ్చికి పోయే ఉపాయం చేయకూడదు. రేవంత్ రెడ్డి పీఠం ఏం కదలదో నాకైతే తెలియదు, కానీ మీ చెల్లె తలుచుకుంటే మాత్రం నీ కూసాలు మొత్తం కదులుతట్టున్నాయి. ఇది మాత్రం పక్క క్లియర్గా చెప్తుంది. ఎన్నో సమస్యలపైన కేసీఆర్ దృష్టికి తీసుకుపోయినా ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు అంటుండే. ఈయనంటే జనాల సమస్య పట్టించుకుంటేందుకు స్వయాన కేసీఆర్ కొడుకు కేటీఆర్ చెప్పే ముచ్చట్లు. ఇంకేం చెప్తాడు, గోసపడుతున్న తెలంగాణ మీ దిక్కు చూస్తుంది. గోసపడుతున్న తెలంగాణ అంట మీ దిక్కు చూస్తుందంట. ఇంత చిల్లర ముఖ్యమంత్రి నేను ఎన్నడూ చూడలేదు. ఈయనోళ్ళు రేవంత్ రెడ్డి ఏమో చిల్లర ముఖ్యమంత్రి అంట, వీళ్ళేమో రూపాలు కట్టలకున్న ఈ ముఖ్యమంత్రులు వీళ్ళు. వాళ్ళైనా గీలైనా జనాలు నెత్తలు చేయబెడుతోలే ముచ్చట. ఒకవేళ ఆస్తలేదు పానం పాడైపోను 2 ఏళ్ళ అధికారం దూరమై కానీ ఆయక ఒకటే లేని గుండాలు వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్లా జనాలు సరే పైసలు తీసుకోకున్నా కానీ నువ్వు 10,000 వేస్తే ఏదామంటోళ్ళకి వేస్తారు. కొంతమంది ఉంటారు పైసలకు ఓట్లు వేసి పైసలు తీసుకున్నోనికే ఓటేయాలనే ఆలోచనతోటి ఒక 10% మంది ఉంటారు. మిగతా 90% మంది మీరు ఎవరికి ఎన్ని పైసలు ఇచ్చినా కానీ వాళ్ళకి వేయాల్సిన వాళ్ళకే వేస్తారు. ఒకవేళ జూబ్లీహిల్స్ తీర్పు కరెక్టే ఇచ్చి జూబ్లీహిల్స్ తీర్పు ఇస్తే మీరు రేపటినాడు అధికారంలోకి వస్తానికి ఏమైనా ఆస్కారం ఉందా అని నువ్వు అనుకుంటే వస్తావేమో కానీ వెనకంగానే పాడైపోయింది. వెనకంగా నీ చెల్లెది అడుగుతూనే ఉంది దిక్కుంగా. నువ్వు ఏదో చేద్దామంటే ఈగిరం ఇల్లాలు కుట్టొస్తుంది, వెనకంగా ఈ ముగ్గేసుకుంటూ వచ్చినాయట. ఈగిరం మంచిగా ఇల్లాలు కూడా పోతూనే ఉంది, కానీ వెనకంగా ఉన్న ఏంటివి అవి 2 ముగ్గేసుకుంటూ వస్తూనే ఉంది, వెనక రాసుకుంటూ వస్తూనే ఉంది, గట్టినే ఉంది. నువ్వు దిక్కుంగా నువ్వు కూడా పోతావంటే మీ చెల్లి వెనకంగా ముగ్గేసుకుంటూ వస్తూనే ఉంది, అంత వలుకుంటూ వస్తూనే ఉంది. జర్రా ఫస్ట్ నీ ఇంట్లోని కవర్ చేసుకునే ఉపాయం చెయ్యి. ఆమె దలుసుకుంటే వారానికి లెక్క ముచ్చట చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి పీఠం ఏమో కానీ మీది నీ అయ్యేది మీ బావది మొత్తం కూసాలన్నీ కదులుతాయి, పాడైపోను. ఎవరైనా కానీ పైసలకు ఓటేస్తాను అని ఆడ చెప్తూ చాలా మంది చెప్తున్నారు. నేను చెప్పే ముచ్చట కాదు, చాలా వరకు 70% మంది మాత్రం పైసలకే ఓట్లు వేస్తున్నారట. మరి అందులో ఎన్ని పైసలు మంచిరు ఏమో నాకైతే తెలియదు, కానీ ఇక పత్తి లెక్క ముచ్చట చెప్తున్నారు ఏంటంటే రేవంత్ రెడ్డిని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పే కనుక ఇస్తే రేవంత్ రెడ్డి కూసాలు మొత్తం కదులుతాయి, పీఠం మొత్తం కదులుతుంది. ఎవరి పీఠం కదిలింది, ఎవరి కూసాలు కదిలింది, ఎవరి వైపు పామాదులు ఉన్నారు అనేది జనాలందరికీ ఎరికే. ఒకవేళ రేవంత్ రెడ్డి పీఠం మొత్తం కదలాలంటే మీ అయ్యని రంగంలోకి దింపు. ఏ ఒక్క దగ్గరనైనా కానీ జూబ్లీహిల్స్లోకి వచ్చి మా పార్టీ ఆయనకు ఓట్లు వేయరని చెప్పొచ్చు నాకు కేసీఆర్? చెప్పలే. ఎందుకు చెప్పలే? అక్కర్లేదు. తెలంగాణ ప్రజలతోటి ఆయనకు అక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఆయనకు అధికారంలో ఉంటే కేసీఆర్కు తెలంగాణ ప్రజలతోటి చాలా అక్కర ఉంటుంది, విన్నారా? కానీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి నాకేం ఎక్కరా, నన్ను ఒడగొట్టిరు, తెలంగాణ ప్రజలు తప్పు చేసిరు, వాళ్ళ తప్పును వాళ్ళే శిక్ష అనుభవించినాయి అన్నట్టు ఆయన పోయి పామదులు ఉన్నాడు. ఇక నువ్వు ఊపులు ఊపుతావు, గీ మాత్రం అనుకుంటే పాడైపోయి ఎట్ట పాడవుతుంది? మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉండాలి కదా. గట్టినే ఇప్పుడు ముచ్చట చెప్తుంటాడు. ఇక ఇవాళైతే అయిపోయానా, నిన్నటికి ప్రచారం అయిపోయింది. ఇక ఇవాళ ఉంది కథ. ఇవాళ పొద్దుగూకంగా ఇక నా సామి రంగ పెద్ద సరిగతే ఉంటుంది అలా. నాకు తెలిసి అయితే పైసలకు ఆశపడుతుంది. అందరి విషయం ఏంటంటే పైసలకు ఆశపడుతుంది. తెలంగాణ నిద్రే పోకుండా వచ్చేయాలి, దర్వాజాలు తెరిచే పెడుతున్నారు మొత్తం ఏడికాడికి. కానీ ఊరికేనే ఆయన పీఠాలు కలుతాయి, ఈడ పీఠాలు కలుతాయి అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చూడు ఓని పీఠం కలలేదు అనేది ఎంబడే తెలిసిపోతుంది. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజల్లో ఇంట కూర్చోబెట్టారని మీ చెల్లె చెప్తుంది. మరి అధికారం శాశ్వతం అనుకుని మీరే కదా విర్రవీగింది, మిమ్మల్ని శాశ్వతంగా ఇంట కూర్చోబెట్టారని మీ చెల్లెగా అనేది. ఇక మరి నీ కూసాలు కదలకుండా చూసుకుని ఉపాయం చేయి. రేవంత్ రెడ్డి పీఠాలు తర్వాత కదిలిపిద్దువు. ఒకవేళ జనాలు తెలుగు మళ్ళీ రేవంత్ రెడ్డితో కాదనే ఆలోచనకు వస్తే మా అధికారం మీకు ఇచ్చిన ఇస్తున్నొచ్చు, కానీ జర వైపుగా తోటి ఉండు మమ్మ. కానీ
తారక రాముడు